90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. ఇవాళ నాకు ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడగాలనిపించింది. అండ్ ఇది అఫ్ కోర్స్ మాసెస్ లో అందరికి చాలా పనికొచ్చే విషయం ఇది. అండ్ ఇందులో ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్లో చాలా కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అండ్ పోస్ట్ ఆఫీస్లోనే ఒక లో ప్రీమియం గల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. దీని గురించి ఎంతో మంది తెలుసు అనుకుంటారు, కానీ ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియదు. సో ఇందులో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయని చెప్పేసి నేను విన్నాను సార్. ఇది ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్, అండ్ దీని గురించి కాస్తంత డీటెయిల్స్ మా ప్రేక్షకులకు చెప్పండి. డెఫినెట్గా సార్. అంటే చాలా మంది అంటే మనం తెలిసినా పట్టించుకోరండి, బట్ కంపల్సరీగా ఉండాల్సిన టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట ఇవి. ఓకే. ఇండియా మొత్తం మీద కూడా లో ప్రైస్డ్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ని పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్నారు అనమాట. అయితే వాటి ఎగ్జిక్యూషన్ టాటా ఏజీ ప్రైవేట్ ప్లేయర్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటారు, బట్ మేజర్ స్పాన్సర్ అయితే మాత్రం పోస్టల్ అనమాట. ఓకే. పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మీరు ఏదో ఒక కస్టమర్ అయి ఉంటే కనుక మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు డీటెయిల్స్ కావాలంటే దీని గురించి నియరెస్ట్ పోస్టల్ బేస్కి వెళ్తే మీకు దొరుకుతాయి. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే జస్ట్ 320 రూపీస్ కడితే 5 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కి మనకి ఇన్సూర్ చేస్తారు. 320 రూపీస్ ప్రయాణం అంతే. అదే కనుక 559 రూపీస్కి అయితే 10 లాక్ ప్రయాణం. ఓకే. అండ్ 799 కడితే కనుక 15 లాక్స్ ప్రయాణం. ఓకే, దట్స్ సూపర్. ప్యూర్లీ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే 1 year టర్మ్ కి మనకి ఏదన్నా అయితే ఆ అమౌంట్ ఇస్తారు అంతే. సింగిల్ ప్రీమియం. అంటే ఇది మరి డిఫరెన్స్ ఇందులో మనము యాక్సిడెంటల్ పాలసీ అని చెప్పుకోవచ్చా దీన్ని, లేదంటే ఓన్లీ టర్మ్ పాలసీ అని చెప్పుకోవచ్చా? యాక్సిడెంటల్ పాలసీలు అన్ని కూడా టర్మ్ పాలసీలో బై డిఫాల్ట్. ఓకే. ఇప్పుడు నాకు ఇది చెప్పండి సార్, ఇన్సూరెన్స్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్, రైట్? అండ్ ఇండియాలో చూసుకుంటే ఇన్సూరెన్స్ ప్రీమియం లెస్ దెన్ 10% ఉంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇంత పెద్ద పాపులేషన్ ఉన్నప్పుడు ఇంత తక్కువగా ఉండడానికి కారణం ఏమిటంటారు సార్? ఎందుకంటే బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. బేసికల్ గా ఒక మనీ సంపాదించేంత వ్యక్తికి కంపల్సరీ తీసుకోవాల్సింది ఫస్ట్ ఇన్సూరెన్స్ అండి, సేవింగ్స్ కన్నా ముందే కూడా. ఎందుకంటే సపోజ్ ఒక 25 లో జాబ్ వచ్చింది అనుకుందాం, అతను ఫ్యూచర్ లో అప్ టు రిటైర్మెంట్ వరకు ఎంత ఎర్న్ చేయగలుగుతాడో అది ఎకనామికల్ వాల్యూ ఆఫ్ ద బాడీకి అనమాట. ఓకే. సపోజ్ ఒక వ్యక్తికి ఒక 20,000 శాలరీ జాబ్ వచ్చింది 25 లో, ఇంటూ ఇయర్లీ హైక్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మేబీ ఒక 10%, ఇంటూ ప్రొడక్టివిటీ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి అప్ టు 62 వరకు, అంటే ఒక 40 years ఉందనుకోండి, టోటల్ ఎంత ఎర్న్ అయితే చేయగలుగుతాడు ఫ్యూచర్ లో అంత డబ్బుకి మన బాడీని ఇన్సూర్ చేయాలి. మనకి ఏదన్నా అయితే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ డిపెండెన్స్ కి వస్తుంది. మనకేం కాకపోతే మనం ఎట్లా ఎర్న్ చేసుకుంటాం. అంటే మన ఎర్నింగ్స్ ని ప్రొటెక్షన్ చేసుకోవటం కోసం ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, అది చాయిస్ కాదండి, ఇది మ్యాండేటరీ. ఇట్స్ మ్యాండేటరీ. ఎందుకంటే మనకి ఏదన్నా అయితే ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఉంచాలి అంటే మనం ఇన్సూర్ చేయాల్సింది. ఈరోజు సంపాదిస్తుంది వాళ్ళ కోసమే. అవును. బట్ అన్ఫార్చునేట్లీ సొసైటీలో ఈ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ని వాళ్ళు రాంగ్ సెల్లింగ్ వల్ల ఏజెంట్లు వాళ్ళు ఏంటంటే మనీ బ్యాక్ పాలసీ అని, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఇలా తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అపోహపడుతున్నారు. కరెక్ట్. అది ఇన్సూరెన్స్ అది ఇన్వెస్ట్మెంట్ కాదండి, జస్ట్ ప్రొటెక్షన్ అంతే, సెక్యూరిటీ ఇస్తుంది అంతే. ఆ ప్రొటెక్షన్ దేనికంటే ఒకటి మీ ఎర్నింగ్స్ కి లేదా మీ అసెట్స్ కి. మీరు ఆల్రెడీ సంపాదించారు, హెల్త్ అనుకోండి అది మన ఆస్తి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇల్లు కొన్నారు, అది మీ ఆస్తి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. హౌస్ ఇన్సూరెన్స్ ఇట్లా అనమాట. అందుకని ఇన్సూరెన్స్ 2 రకాలు, ఒకటి మన ఎర్నింగ్ ప్రొటెక్షన్ ఇచ్చేయి, మన అసెట్స్ ని కాపాడాయి అనమాట. ఈ 2 మ్యాండేటరీ, ఇందులో చాయిస్ ఏం లేదు, ఇంకా ఆలోచించే ప్రశ్నే లేదు, బై డిఫాల్ట్ అది ఉండాల్సిందే. చాలా కరెక్ట్ చెప్పారు సార్. ఎందుకంటే ఈ విషయాల్లో నేను చూసింది ఏంటంటే ఇన్సూరెన్స్ ఒక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎండోమెంట్ పాలసీస్ ఉంటాయి, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ లో మీకు వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది, హోమ్ ఇన్సూరెన్స్ విన్నట్టుగా. సో ఇందులో చాలా మంది ఏంటంటే మీరు అన్నట్టుగా చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి అండ్ మిస్గైడెన్స్ కూడా ఉంది. సో ఇందులో క్లారిటీగా చెప్పాలి అంటే ఎండోమెంట్ అండ్ లైఫ్ పాలసీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దీని గురించి కూడా మా ప్రేక్షకులకు ఇస్తే వాళ్ళు కూడా బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా. సో బేసికల్గా ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ కావాలి అని అనుకున్నప్పుడు కొన్ని కోట్లకు రావాలంటే ఇవ్వరు అనమాట. ఎర్నింగ్ పొటెన్షియాలిటీని పట్టే కంపెనీ వాళ్ళకి ఇస్తారు. అందుకని హౌస్ హస్బెండ్స్, హౌస్ వైఫ్స్ కి ఇన్సూరెన్స్ ఇవ్వరు, ఎందుకంటే ఇన్కమ్ లేదు కదా, మరి దేని ప్రొటెక్షన్ నీకు ఇంకా. అందుకని వాళ్ళు జనరల్గా ఏంటంటే 1,00,000, 5,00,000 ఇట్లా ఇస్తారు తప్ప పెద్ద పెద్ద పాలసీలు ఇవ్వరు. మీకు కనుక 1 crore, 2 crore, 5 crore అలా ఇన్సూరెన్స్ కావాలి అంటే మాత్రం కంపల్సరిగా మీరు 6 months మీ ఇన్కమ్ సర్టిఫికెట్ అదైనా సబ్మిట్ చేయాలి, లేదా ఈ బిజినెస్ చేసే వాళ్ళు 3 years ITR ఫైలింగ్ అయినా సబ్మిట్ చేయాలి.
ఈ 2 బేస్ గా తీసుకొని నీకు ఎంత ఇన్సూరెన్స్ కావాలో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. దాన్ని మనకి ఇన్సూరెన్స్ గా ఇస్తారు. ఓకే. ఇవాళ రేపట్లో యూత్ కి ఏంటంటే స్టార్టింగ్ సాలరీ ఒక 50,000 వరకు ఉంటుంది కాబట్టి, అండ్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ కొన్ని కోట్లు సంపాదించే క్యాలిబర్ ఉంది కాబట్టి కనీసం 1 కోటితో బిగిన్ చేసుకోండి. వెరీ ట్రూ. మినిమం 1 కోటి. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఎప్పుడు ఏజ్ లింక్, ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియమ్స్ ఎక్కువ అవుతుంటాయి. నో డౌట్. అందుకని 30 ఏజ్ లోపోళ్లే ఇన్సూరెన్స్ బిగిన్ చేసి ఒకసారి ఆ ప్రీమియం లాక్ వేసామనుకోండి, రెస్ట్ ఆఫ్ ది లైఫ్ కూడా ఇదే ప్రీమియం తో మనం స్పెండ్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండ్ చాలా తక్కువలో అవుతుందండి. అవును. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే ఆ ఇన్ఫ్లేషన్ చూసి అసలు దడపుడుతుంది, నిజంగా భయం వేస్తుంది తెలుసా. ఎందుకంటే 25 పైసా పర్ కేజీ టొమాటో చూసాము, 250 రూపీస్ కేజీ టొమాటో కూడా చూడాల్సి వచ్చింది. సో కాబట్టి రాబోయే సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం ఏదైతే మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. ఈవెన్ ఆర్బీఐ కూడా చాలా ఈ టెన్షన్ లో పడేసేసి ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా తగ్గించలేకపోతున్నారు. సో కాబట్టి ఐ థింక్ ఇన్సూరెన్స్ ఇస్ అ బెటర్ షీల్డ్. బెటర్ కంపల్సరీ మనల్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే. సో ఇందులో మీరు అన్నట్టుగా టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్. కంపల్సరీ. సో దీనికి ముఖ్యంగా పోస్టల్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది, మీరు దాని గురించి కాస్త ప్రీమియం ఐడియాస్ ఇచ్చారు. సో దీనికి మనము ఏజ్ ఏమైనా కైండ్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయండి? ఏజ్ 18 ఏజ్ కంప్లీట్ అవ్వాలండి. అప్పటి నుంచి అప్ టు 65 వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ పాలసీలని. అంటే ఎవరైతే బ్రెడ్ ఎర్నర్ ఉంటారో, ఇంట్లో సంపాదించే వాళ్ళు, వీటికైతే సంపాదన కూడా అడగరు యాక్చువల్ గా. ఎందుకంటే పోస్టల్ ఇన్సూరెన్స్ కాబట్టి అడగరు. నేను ఒక 1 crore తీసుకుందాం అనుకుంటున్నాను, అప్పుడు ఇవి దాటి బయటకు వస్తారు కదా, అప్పుడు కంపెనీ వాళ్ళు అడుగుతారు ఎర్నింగ్ ఉందా లేదా నీకు అని. సో ఈ 5 lakhs, 10 lakhs, 15 lakhs ఎలాంటి ఎర్నింగ్స్ అవసరం లేదు. ఓకే. ఎలాంటి ఎర్నింగ్స్ అవసరం లేదు. పర్టికులర్ గా ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే రోడ్డు మీద జర్నీలు ఎక్కువ ఉంటాయి చూసారా, ఆ టైప్ నేచర్ అనమాట. అంటే డెలివరీ బాయ్స్, ఓలా, ఉబర్ ఇలా ఆటోస్ రన్ చేసేవాళ్ళు, డ్రైవర్ పోస్ట్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ మ్యాండేటరీగా ఇలాంటి తీసుకోవటం వల్ల ఏంటంటే ఎప్పుడు లక్ అని కాదు, ఒక గ్యారెంటీ అనమాట. ఫ్యామిలీకి ఒక భరోసా అనమాట. అది జరగకూడదని కోరుకోవాలి ఎవరైనా, బట్ ఫ్యామిలీకి ఏదైనా భరోసా లాగా ఉండాలంటే ఇలాంటి పాలసీలు బాగా యూజ్ అవుతాయి. అండ్ ఎక్కువ ఎర్నింగ్ చేసే వాళ్ళకైతే ఇలా 15 lakhs చాలండి. మినిమం ఒక ఐటీ జాబ్ చేస్తున్నావు, మినిమం 1 కోటి ఉండాలి నీకు, అంతే. నో డౌట్. మినిమం 1 కోటి. ఎందుకంటే 1 crore కూడా నీకు ఇయర్లీ ఎంత వస్తుందంటే, మంత్లీ ఎస్ఐపి లాగా కట్టుకుంటే నీకు 1 crore కూడా 400 రూపీస్కి వస్తుందండి. 1 crore ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. అసలు నిజంగా జస్ట్ 400 రూపీస్. అవును. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఐ థింక్ ఈ రోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరితో, అది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి ఆర్ మగవాళ్ళు కానివ్వండి, చూసిన వాళ్ళు మాత్రం సుందరరామరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ విషయాన్ని ఆప్షన్ గా తీసుకోకండి. మ్యాండేటరీ అంటే ఏంటంటే ఇది తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిందే. గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దీని గురించి మీరు ఎందుకు ఆలోచించమంటున్నానంటే, మన లైఫ్ ఒక ఇన్వాల్యుబుల్ అండి. దీన్ని అసలు మనం విలువ కట్టలేము. ఒక్కసారి ఒక సంపాదిస్తున్న మనిషి ఒకవేళ పోయాడు అనుకోండి, ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ విషయం పైన సీరియస్ గా ఆలోచించేసేసి ఇమ్మీడియట్ గా ఈ వీడియో చూడంగానే ప్రీమియం కట్టేయమని చెప్తాను. డెఫినెట్ గా మీకు ఎలాంటి ఇన్కమ్ లేదు, ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు అనుకున్న వాళ్ళందరేమో ఇలాంటి పోస్టల్ దగ్గరలో నియరెస్ట్ పోస్టల్ ఆఫీస్ తీసుకోవచ్చు. ప్రతి రూరల్ ఏరియాలో, ప్రతి విలేజ్ లో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే మీరు కనుక టూ మచ్ ట్రావెలింగ్ ఆ టైప్ జాబ్స్ కనుకున్న మామూలు అయినా సరే, ఎందుకంటే ఇట్స్ నెగ్లిజిబుల్ అమౌంట్. ఇయర్ మొత్తం మీద 799 అంటే ఇట్స్ నెగ్లిజిబుల్. సో కంపల్సరీగా ఇన్సూర్ చేయించుకోండి. అండ్ ఆల్రెడీ మీరు ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అనుకోండి, మీకున్న ఇన్కమ్ క్యాలిబర్ని బట్టేసి 1 కోటి, 5 కోట్లు, 10 కోట్లు తీసుకోండి. సపోజ్ డాక్టర్ అనుకోండి, ఒక 5 కోట్లు తీసుకోమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకున్న పొటెన్షియాలిటీ ఉంది, ఎర్నింగ్ పొటెన్షియాలిటీ. అందుకని మీ ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎంత ఉందో ఫ్యూచర్లో, అంత మొత్తానికి 30 ఏజ్ వచ్చే లోపలనే ఇన్సూర్ చేసుకోమంటాను. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇట్స్ మ్యాండేటరీ, చాయిస్ కాదు. ఆ విషయం గమనించండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ దాటి ఇలుపులని, హోల్ లైఫ్ పాలసీలని, మనీ బ్యాక్ పాలసీలు అని చెప్పేసి ఈ ప్రొటెక్షన్ కడితే ఇన్వెస్ట్మెంట్ కలిపి తీసుకుంటారండి. అలా కాదు, ఇన్వెస్ట్మెంట్ సపరేట్ చేయండి. అవి వాటికి మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ ఉన్నాయి సపరేట్ గా, అవి తీసుకోండి. ఓన్లీ ప్రొటెక్షన్ మాత్రమే ఇన్సూరెన్స్ వాడుకోండి. అందుకని ఇన్సూరెన్స్ అంటే నథింగ్ బట్ టర్మ్ ఇన్సూరెన్స్, అంతే. నథింగ్ ఎల్స్, నథింగ్, ఏం అవసరం లేదు. మీరు చెప్పినట్టుగా ఇన్ఫాక్ట్ ముఖ్యంగా మనం చెప్పాలి అనుకుంటే సార్, ఇప్పుడు మనం మాట్లాడదాము మన వెబినార్ గురించి. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ 28th of December, 29th and 30th రోజున ఈ 3 రోజుల పాటు ఒక ఎక్స్క్లూజివ్ వెబినార్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఫర్ ది మ్యూచువల్ ఫండ్, ETF అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్ కోసము. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికీ కూడా
ఇది నిజంగా చెప్పాలి అంటే ఒక Yeah. పెద్ద జార్గన్ అండి, Yeah. ఒక లేమ్యాన్ కోసం. రైట్. కానీ చదువు ఉన్న వాళ్ళు కానివ్వండి, చదువు లేని వాళ్ళు కానివ్వండి, దీన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఒకసారి చెప్తారా? డెఫినెట్ గా అండి, ఎందుకంటే బయట మామూలుగా మనం చూసాం అనుకోండి, ఒక వ్యక్తి తన సంపాదనలో ఎంతో కొంత కొంచెం దాచి పక్కన పెట్టుకోవాలి, మిగిలించి పక్కన పెట్టుకోవాలి. Correct. ఈ డబ్బుని ఏం చేస్తే గ్రో అవుద్దో తెలిసి ఉండాలి ఏదో ఒకటి. Yes. బయట ఏమేమి ఉంటాయి, బేసికల్ గా ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది, Correct. బట్ బల్క్ అమౌంట్ కావాలి, అవును, ఇల్లిక్విడ్ అసెట్. కరెక్ట్. కొన్ని ఇల్లు కానీ రెంట్కి ఇద్దాం అనుకుంటే నీకు వచ్చే రెంటల్ ఈల్డ్ ఎంత అంటే 2 to 3% కన్నా ఎక్కువ రాదు, అవును. 3% కన్నా ఎక్కువ రాదు. అవును, పోనీ ఫిజికల్ గా గోల్డ్ కొన్నాం అనుకోండి, దొంగలు ఏదైనా తీసుకుంటారని భయం. అవును, లేదా బ్యాంక్ లో పెడదాం అనుకుంటే 7 to 8% కన్నా ఎక్కువ రాదు. కరెక్ట్. స్టాక్స్ లో పెడదామంటే స్టాక్స్ టూ మచ్ వాలటైల్, అవును. నాలెడ్జ్ తగ్గితే అవి గుల్లైపోతాయి. అవును, బయట ఇన్ని ఫిజికల్ అసెట్స్ ఉన్నాయి, అవి మొత్తం స్టాక్ మార్కెట్ లో ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్ లో దొరుకుతాయి. ఓకే. మీకు గోల్డ్ పెడదాం అనుకుంటున్న ఫిజికల్ గా ఎస్, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. కరెక్టే కదా. అవును, బ్యాంక్ లో పెడదాం అనుకున్నారా, డెట్ Yes. మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, డెట్ Correct. ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. కరెక్ట్. అండ్ లిక్విడిటీ చాలా హై ఉంటుంది. చాలా ఎప్పుడు కానీ ఇప్పుడు అమ్మేసుకోవచ్చు స్పాట్ లో. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్ లో పెడదాం అనుకుంటున్న రెంటల్ కోసం రీట్స్ అని ఉంటాయి స్టాక్ మార్కెట్ లో, ఎక్సలెంట్. మల్టీ అసెట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. అంటే బయట ఎలాంటి ఫిజికల్ అసెట్స్ ఉంటాయో అవి మొత్తం కూడా స్టాక్ మార్కెట్ లో దొరుకుతాయి యాజ్ ఇట్ ఈస్ గా. ఆల్టర్నేటివ్ అవైలబుల్ ఉంది. ఎస్. దీంట్లో Okay. బ్యూటీ ఏంటంటే లిక్విడిటీ అన్లిమిటెడ్. ఒక్క సెలబట్ నొక్కారంటే 24 hours కల్లా నీకు మనీ బ్యాక్ వచ్చేస్తాయి. సూపర్. ఎప్పుడు కావాలంటే అప్పుడు బై చేసుకోవచ్చు. ఎస్. అందుకని ఈ మోడర్న్ సొసైటీలో మీరు సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు ఫ్యూచర్ లో. వెరీ ట్రూ. అందుకని ప్రతి ఒక్కళ్ళకి ఈ నాలెడ్జ్ ఉండాలి, మీరు నేర్చుకోవాలి, మీ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయాలి. స్టాక్ మార్కెట్స్ అంటే నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ స్పెక్యులేషన్. కరెక్ట్. మార్నింగ్ కొని ఈ అమ్మటం కాదు, లేదా Yes. ఆప్షన్ ట్రేడింగ్ కాదు, అంతకు మించి. Yes. అందుకని మీరు మీ పర్పస్ కనుక వెల్త్ క్రియేషన్ అయినా, వెల్త్ మెయింటెనెన్స్ అయినా, Yes. వెల్త్ ప్రొటెక్షన్ అయినా సరే, Yes. ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, ఎర్నింగ్ స్టార్ట్ అయినా రిటైర్మెంట్ అందరికి Yes. కూడా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ పనికి వస్తుంది Very అనమాట. true. Very ఒక true. స్ట్రక్చరల్ వేలో వాటిని ఎలా అనలైజ్ చేయాలి, ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా డేటా తీసుకోవాలి అని Correct. కాంప్రహెన్సివ్ డీటెయిల్ గా Yes. ఆల్మోస్ట్ 7 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. Correct. 7 hours 3 days లో డైలీ 2 hours చొప్పున మీకు ఇస్తారు. ఓకే. మీరు అడిగిన 100 క్వశ్చన్స్ కూడా ఆన్సర్, ఇంటరాక్షన్ సెక్షన్స్ అవన్నీ కూడా. ఎక్సలెంట్. కాబట్టి మీకు అవన్నీ డేటా అర్థమైపోతుంది. ఓకే. అంటే మనం ఎలాగో ఎనీబడి క్యాన్ ట్రేడ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. ఓకే. ఇప్పటి వరకు 21 సెక్షన్స్ రన్ చేసాం వితౌట్ ఫెయిల్యూర్, సింగిల్ ట్రేడ్ కూడా. వండర్ఫుల్. ఈచ్ సెక్షన్ కి 5% రిటర్న్స్ వస్తున్నాయి యావరేజ్ మీద. ఎక్సలెంట్ అండి. ఇంకా చెప్పాలంటే యావరేజ్ రిటర్న్ 7% అనుకోవచ్చు. ఓకే. తక్కువ అంటే 1 week 10% వచ్చింది, ఎక్కువ అంటే 2.5 months కి 6% వచ్చింది అనమాట. ఓకే. కాబట్టి ఇయర్లీ ఒక 6-7 ట్రేడ్స్ మనం ప్రాక్టికల్ చేసి వాళ్ళు చూపిస్తున్నాం. కాబట్టి ఈ నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా రిస్క్ లేకుండా మార్కెట్ లో Yes. ఒక 20 to 30 or 40% వరకు ఎలా ఎర్న్ చేయాలో సేఫెస్ట్ ఫార్మేట్ రూట్ లో అనమాట ఓకే. మీకు వస్తుంది. అందుకని మీరు బిగినర్ అయినా ఇక్కడ నుంచి బిగింగ్ చేసుకోవచ్చు. మీరు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నా సరే మీ పోర్ట్ఫోలియో సేఫ్ సెక్యూర్ ఉండాలంటే ఇది బెటర్ అనమాట. స్టిల్ ఇట్ విల్ హెల్ప్. ఎస్. ఎందుకంటే స్టాక్స్ తీసుకుంటే మనం ఇన్నాకలు అన్నట్టు కరెక్ట్. ఒక బ్యాడ్ న్యూస్ తోటి కొలాప్స్ అవుద్ది, అవును. ఒక జిఎస్టీ నోటిఫికేషన్ తో కొలాప్స్ అవుద్ది, కరెక్ట్. ఒక సెబీ ఇన్వెస్టిగేషన్ తో కొలాప్స్ అవుద్ది, ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ తోటి కొలాప్స్ అవుతాయి. ఇట్లా నేషనల్, పొలిటికల్, జియోగ్రాఫికల్, సెక్టార్, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ అన్ని కూడా మీకు బ్యాడ్ గానే పనిచేస్తాయి. కరెక్ట్. కరెక్ట్. ఇన్ని బ్యాడ్లు తట్టుకొని మూవ్ అవటం అంత ఈజీ ఏం కాదు. ఓకే. అందుకని రిటైలర్స్ కి పర్టికులర్ పెద్ద మొత్తంలో మనీ మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనమాట. సో ఈ 28, 29, 30th of December రోజున ఎవరైతే ఈ వెబినార్ అటెండ్ అవ్వాలనుకుంటారో దీనికి టైమింగ్ అండ్ దీనికి కొంత ఒకవేళ కాంటాక్ట్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కనుక మీరు రింగ్ ఇచ్చారంటే డీటెయిల్స్ మన చెప్తారండి. ఓకే. రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, Okay. అప్పటికల్లా మీకు జూమ్ లింక్ వస్తుంది. ఓకే. ఆ నెక్స్ట్ 3 days మనం ఇంటరాక్షన్ లోకి వచ్చేస్తాం. ఓకే. సబ్జెక్ట్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓకే. అండ్ ఫ్యూచర్ లో అప్డేట్ అవ్వాలన్నా ఆ రిసోర్స్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తారు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.